హలో, ఈరోజు మనము డ్రై దొండకాయ మసాలా కర్రీ చేసుకుందాం. ముందుగా దొండకాయలని స్లైస్గా కట్ చేసుకొని ఇలా గీట్లు పెట్టుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి అకార్డింగ్ టు యువర్ టేస్ట్ బడ్స్. నెక్స్ట్ ఉల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. సో ఇవి దొండకాయ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి. ఇప్పుడు ఎలా చేసుకుందామో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి దొండకాయలని మంచిగా ఫ్రై చేసుకుందాం. ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మంచిగా మగ్గబెట్టుకుందాం. సో అవి మగ్గినాక ఒక ప్లేట్లో తీసుకొని అదే కడాయిలో జీలకర్ర, లవంగాలు, యాలకులు, చెక్క వేసుకొని ఫ్రై అయినాక పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేయాలి. అవి కూడా మంచిగా కలిపి ఫ్రై అయిన తర్వాత మగ్గిపోతాయి కదా, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, కొబ్బరి వేసి ఫ్రై చేసి మంచిగా అది కూడా మగ్గినాక మళ్ళీ ఒక 2 minutes మగ్గించి కొంచెం సాల్ట్ వేసి దొండకాయలు వేసేయాలి. దొండకాయలని కూడా మంచిగా కలిసేంత వరకు బాగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకుందాం. ఇప్పుడు మంచిగా మగ్గిపోయి ఆ మసాలా అంతా దొండకాయలకు పట్టేస్తుంది. కలిపిన తర్వాత కొంచెం గరం మసాలా, తర్వాత నా ఫేవరెట్ కొత్తిమీర నేను ఎక్కువగా వేస్తాను. అయిన తర్వాత ఇప్పుడు మన డ్రై దొండకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. అంకుల్, ఎలా ఉంది దొండకాయ మసాలా? బాగుంది. బాగుందా? చాలా బాగుందా? చాలా బాగుంది, సూపర్. శాండీ, ఎలా ఉంది కర్రీ? కర్రీ చాలా బాగుంది. చేస్తుంటే ఏమో అనుకున్నా కానీ మమ్మీ కూడా ట్రై చేయమంట. ఓకేనా? బాగుంది. ఓకే, థ్యాంక్ యూ.